మహాభారతంలో ఎన్నో గొప్ప ఘట్టాలున్నాయి, కాని వాటన్నింటిలో రాజసూయ యాగం చాలా ప్రత్యేకం. ఇది ఒకవైపు పాండవుల కీర్తిని ఆకాశానికి ఎత్తింది, కాని అదే యాగం మరోవైపు ఒక మహాయుద్ధానికి ఎలా బీజం వేసిందో తెలుసుకుందామనండి. అసలు ఆలోచించండి, ఒక గొప్ప వేడుక, ఒక పట్టాభిషేకం అంత పెద్ద యుద్ధానికి ఎలా కారణమవుతుంది? ఇదే కదా అసలు ప్రశ్న. ఆ అద్భుతమైన విజయం వెనుక దాగి ఉన్న ఆ వినాశనపు నీడలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథంతా ఎక్కడ మొదలవుతుందంటే, పాండవులలో పెద్దవాడైన ధర్మరాజుకి కలిగిన ఒక గొప్ప ఆశయంతో నారదమహర్షి వచ్చి, "నువ్వు రాజసూయ యాగం చెయ్యేయ్, చక్రవర్తులకే చక్రవర్తులవుతావు" అని ప్రోత్సహించడంతో ధర్మరాజు ఆ పనికి సంకల్పించాడు. అసలు ఈ రాజసూయ యాగం అంటే ఏంటి? ఇది కేవలమేదో పూజో వేడుకో కాదు, ఇది ఒక రాజు శక్తికి తిరుగులేని నిదర్శనం. ఆ యాగం చేశారంటే వాళ్లే చక్రవర్తులందరికీ చక్రవర్తి, అదే సామ్రాట్ అని అర్థం. అంటే మిగతా రాజులందరూ వాళ్ల ఆధిపత్యాన్ని ఒప్పుకున్నట్టే. ఇది మామూలు విషయం కాదు కదా. అయితే ఇంత గొప్ప ఆశయం వెనుక ఒక పెద్ద ప్రమాదం కూడా పొంచి ఉంది. నారదుడు ఒక హెచ్చరిక కూడా ఇచ్చాడు. ఈ యాగం మధ్యలో ఏ అడ్డంకి వచ్చినా, అది సక్రమంగా పూర్తి కాకపోయినా దాని ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయి, చివరకు ఒక పెద్ద యుద్ధానికి కూడా దారితీయొచ్చు అని స్పష్టంగా చెప్పాడు. సరే, యాగం చెయ్యాలనుకున్నారు, బానే ఉంది. కాని దానికి ముందు కొన్ని పెద్ద అడ్డంకులున్నాయి. శ్రీకృష్ణుడు క్లియర్గా చెప్పాడు, ముగ్గురు ప్రధాన శత్రువులు దారికి అడ్డంగా ఉన్నారని. వాళ్ళల్లో అందరికన్నా పవర్ఫుల్ మగధరాజు జరాసంధుడు. సో ఇప్పుడు మనం అసలైన యాక్షన్ పార్ట్కొచ్చాం. ఈ అడ్డంకుల్ని, ముఖ్యంగా ఆ జరాసంధుణ్ణి పాండవులు ఎలా ఎదుర్కొన్నారు? ఇక్కడే కదా తెలివి, వ్యూహం అనేవి బలాన్ని ఎలా ఓడిస్తాయో మనకు తెలిసేది. ఇక్కడే శ్రీకృష్ణుడి మాస్టర్ ప్లాన్ కనిపిస్తుంది. ఆయనేం చెప్పారంటే, జరాసంధుడి పెద్ద సైన్యంతో యుద్ధం వద్దు, మనం బ్రాహ్మణుల వేషంలో వెళ్దాం, నేరుగా అతన్నే ద్వంద్వయుద్ధానికి పిలుద్దాం. అతనికొక బలహీనత ఉంది, ఆ బలహీనతను వాడుకుని భీముడు అతన్ని సులభంగా ఓడించగలడు. చూశారా, తెలివితో పశుబలాన్ని ఎలా దెబ్బకొట్టొచ్చో శ్రీకృష్ణుడు చూపించాడు. అనుకున్నట్టే ప్లాన్ వర్కౌట్ అయింది. భీముడు జరాసంధుణ్ణి చంపేశాడు. అంతేకాదు, దీనివల్ల జరాసంధుడు బంధించిన వేల మంది రాజులకు స్వేచ్ఛ దొరికింది. ఇక పాండవుల కీర్తి ఇంకా పెరిగిపోయింది. ఇక అతిపెద్ద అడ్డంకి తొలగిపోయాక మిగతా పని చాలా ఈజీ అయిపోయింది. పాండవ సోదరులు నలుగురు 4 దిక్కులకు వెళ్లి దిగ్విజయం చేశారు. భీముడు తూర్పు, అర్జునుడు ఉత్తరం, నకులుడు పడమర, సహదేవుడు దక్షిణం, ఇలా అన్ని రాజ్యాలను జయించి బోలెడంత సంపదతో తిరిగి వచ్చారు. ఇప్పుడు రాజసూయ యాగం చేయడానికి అన్నీ సిద్ధమయ్యాయి. సరే, ఇప్పుడు సీన్ ఇంద్రప్రస్థానికి షిఫ్ట్ అయింది. ఆ అద్భుతమైన యాగం మొదలైంది. ప్రపంచం నలుమూలల నుంచి రాజులందరూ వచ్చారు. అంతా ఎంతో వైభవంగా, ప్రశాంతంగా జరుగుతోంది అనుకున్న టైంలో ఒక్క సంఘటన మొత్తం కథను మార్చేసింది. యాగంలో ఒక ముఖ్యమైన ఘట్టముంటుంది. అదే అగ్రపూజ. అంటే సభలో ఉన్నవాళ్లందరిలో మొట్టమొదటి పూజ, మొదటి గౌరవం ఎవరికివ్వాలి? ఇది చాలా పెద్ద నిర్ణయం. ఎందుకంటే ఆ గౌరవం దక్కినవారే అందరికన్నా శ్రేష్ఠుడు అని ఒప్పుకున్నట్టు. అప్పుడు కురువృద్ధుడైన భీష్ముడు లేచి, ఆ గౌరవానికి శ్రీకృష్ణుడికి మించిన అర్హులు లేరు అని ప్రతిపాదించాడు. కాని అక్కడే ఉన్న చేది రాజు శిశుపాలుడు దీన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. అస్సలొప్పుకోను అన్నాడు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. శిశుపాలుడు ఎంత తీవ్రంగా మాట్లాడాడంటే, ఇంతమంది గొప్ప రాజులు, మహర్షులు ఉండగా సొంత రాజ్యం కూడా లేని ఓ పశువుల కాపరికి మొదటి పూజేంటి? ఇది మనందరికీ అవమానం, ఇది మూర్ఖత్వం అని కృష్ణుడిని నేరుగా అవమానించాడు. అతని మాటలు సభలో నిప్పు రాజేశాయి. శిశుపాలుడి కోపం అక్కడితో ఆగలేదు. అతను శ్రీకృష్ణుణ్ణి వ్యక్తిగతంగా దూషించడం మొదలుపెట్టాడు. కథ ఇక్కడే చాలా ఉత్కంఠగా మారుతుంది. ఎందుకంటే శిశుపాలుడు అంటున్న ప్రతి మాట వెనుక ఒక పాత వాగ్దానానికి కౌంట్ డౌన్ నడుస్తోంది. ఆ వాగ్దానం ఏంటంటే, శిశుపాలుడు కృష్ణుడికి మేనత్త కొడుకు. అతని తల్లికి కృష్ణుడు ఒక మాట ఇచ్చాడు, నీ కొడుకు చేసే 100 తప్పుల్ని నేను క్షమిస్తాను అని. ఆ ఒక్క మాట కోసమే కృష్ణుడు ఎన్ని అవమానాలు పడుతున్నా మౌనంగా ఉన్నాడు. కాని శిశుపాలుడు ఆగుతాడా,
ఆగలేదు. కృష్ణుణ్ణి తిడుతూనే ఉన్నాడు, అవమానిస్తూనే ఉన్నాడు. ఒక తప్పు, 2 తప్పులు, అలా అతను చేస్తున్న తప్పుల సంఖ్య పెరుగుతూ పోయింది. చివరకు ఆ సభలో అతను తన 100వ తప్పు కూడా పూర్తిచేశాడు. లిమిట్ క్రాస్ అయిపోయింది. ఆ 100వ తప్పు పూర్తవగానే కృష్ణుడిచ్చిన మాట కూడా పూర్తయింది. ఇక క్షమించే ప్రసక్తే లేదు. ఒక్క క్షణం కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని స్మరించాడు. అది మెరుపు వేగంతో వచ్చి సభలో అందరూ చూస్తుండగానే శిశుపాలుడి తలని ఖండించింది. మొత్తం సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. సరే, శిశుపాలుడి అడ్డంకి తొలగిపోయింది. యాగం సక్సెస్ఫుల్గా పూర్తయింది. అంతా బానే ఉంది అనుకున్నారు. కానీ ఆ వేడుక అస్సలైన ఫలితం, దానివల్ల పుట్టిన అత్యంత ప్రమాదకరమైన పరిణామం, అది వేరొకరి మనసులో మొదలైంది. పాండవులకైతే ఇది వాళ్ల విజయానికి, కీర్తికి ఒక శిఖరం లాంటిది. కాని అక్కడే ఉన్నవాళ్ల దాయాది దుర్యోధనుడికి మాత్రం ఆ వైభవాన్ని చూడటం ఒక నరకంలా అనిపించింది. ఆ గొప్పతనం అతనిలో ఆనందాన్ని కాదు, భరించలేని అసూయని పుట్టించింది. ఆ అసూయకి మరింత ఆజ్యం పోసింది పాండవుల మాయాసభ. దుర్యోధనుడు ఆ సభను చూస్తుంటే నేల ఏది, నీళ్లెవో తెలియక కన్ఫ్యూజ్ అయ్యాడు. నేల అనుకుని నీళ్లలో పడ్డాడు, తెరిచి ఉంది అనుకుని గోడకి గుద్దుకున్నాడు. ఇవన్నీ చూసి ద్రౌపది నవ్వడం అతనిలో అవమానాన్ని, పగని రెట్టింపు చేసింది. ఆ తర్వాత దుర్యోధనుడు తన మామ శకునితో అన్న మాటలు వింటే అతని పరిస్థితి అర్థమవుతుంది. పాండవుల ఆ సంపద, ఆ శక్తి, ఆ సభ, ఇవన్నీ చూస్తుంటే నా గుండె మండిపోతుంది. నేను దీన్ని భరించలేను అన్నాడు. ఇది కేవలం కోపం కాదు, అతని అహంకారాన్ని కాల్చివేస్తున్న అసూయ, ప్రతీకారానికి బీజం పడిందక్కడే. అందుకే చూడండి, రాజసూయ యాగం ఒకవైపు పాండవుల్ని చక్రవర్తుల్ని చేస్తే, మరోవైపు దుర్యోధనుడి గుండెలో అసూయ అనే విషపు మొక్కను నాటింది. ఆ మొక్కే పెరిగి పెద్దదై కురుక్షేత్ర మహాసంగ్రామానికి దారితీసింది. అంటే ఒక గొప్ప విజయం ఒక మహా వినాశనానికి ఎలా కారణమైందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదు. చివరిగా ఒక్క విషయం ఆలోచించండి. కీర్తి అనే భూమిలో అసూయ అనే విత్తనం పడితే అక్కడ యుద్ధం తప్ప ఇంకేం పండుతుంది? ఇది కేవలం కథ కాదు, మనిషి స్వభావంలో ఉండే కీర్తి, అసూయ అనే 2 బలమైన భావాల మధ్య జరిగే శాశ్వత సంఘర్షణకు